నమస్తే, నా పేరు కిరణ్మయ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరద బాధితులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. కుట్రలు మానుకోవాలని విపక్షానికి సీఎం చంద్రబాబు సూచన. 3 ఏళ్లుగా మహిళ కడుపులో ఉండిపోయిన శిశువు ఎముకల గూడు సర్జరీ చేసి బయటకు తీసిన కేజీహెచ్ వైద్యులు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలనే వాడుదాం. స్వయంగా మట్టి ప్రతిమలను తయారు చేసి పంపిణీ చేసిన మేయర్ గొలగాని, కమిషనర్ సంపత్ కుమార్లు. ముగిసిన ఏఐటీయూసీ జాతీయ సమావేశాలు. నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ. రాబోయే 24 గంటల్లో ఆస్నా తుఫాను బలపడనుంది. దేశంలోని 10 రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ ఆస్నా తుఫాను తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపనుంది. ఇప్పటికే వరద ముంపులో ఉన్న బాధితులు ఈ ఆస్నా తుఫాను సమాచారంతో మరింత బెంబేలెత్తిపోతున్నారు. ఈ నెల 5వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే విజయవాడ, ఖమ్మం నగరాలు వరద ముంపులో ఉన్నాయి. వర్షాలతో ఏపీలో 19 మంది, తెలంగాణలో 16 మంది మృత్యువాత పడ్డారు. 2 తెలుగు రాష్ట్రాలు సీఎంలు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఈ వరదల నేపథ్యంలో 481 రైళ్లను రద్దు చేశారు. 152 రైళ్లను దారి మళ్లించారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఇంకా విజయవాడ ముంపులోనే ఉంది. విజయవాడ, హైదరాబాద్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారుల వెంట భారీ వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీతో మాట్లాడి కేంద్రం నుంచి సహాయం కోసం అభ్యర్థించారు. యుద్ధ విమానాల్లో బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. ఏపీ హోంమంత్రి అనిత విజయవాడ కలెక్టర్ సృజనలతో కలిసి ట్రాక్టర్లపై పర్యటించి వరద బాధితులకు ఆహార పొట్లాలను అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 3వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. విపక్ష నేత 5 నిమిషాలు వచ్చి షో చేసి వెళ్లారని, ఒక్కరికి కూడా ఆహార పొట్లం కూడా ఇవ్వలేదని విమర్శించారు. తన పనితీరుపై ప్రధాని మోడీ ఎంతో నమ్మకంతో ఉన్నారని, 5 హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ జరుగుతోందన్నారు. 5 లక్షల ప్యాకెట్ల ఆహారం, నీళ్ల ప్యాకెట్లు అందిస్తున్నట్లు తెలిపారు. నీరు తగ్గుతున్న ప్రాంతాల్లో పారిశుద్ధ పనులకు 10,000 మంది కార్మికులను పంపిస్తున్నట్లు వెల్లడించారు. నాకు అనవసరం, ఆర్గ్యుమెంట్స్ లేవు, నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో. ఇట్ ఈజ్ ఎన్ ఎమర్జెన్సీ. ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు ఒడ్డి, అవసరమైతే మేము చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మెషినరీ పెంచుకోండి. మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పూర్తిగా సహకరిస్తారు. నాకు కావాల్సింది లాస్ట్ మెయిల్లో డెలివరీ జరిగి తీరాలి. 2 రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు. అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత వర్షం పడితే, ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే, మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఆ ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. 2 పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది. దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకునింది. అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు? బాబాయిని చంపి నెక్స్ట్ డే
నారాసుర రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి? వీఆర్ నౌ ఐఎమ్ ఫోర్స్డ్ టు సస్పెక్ట్. ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి, పాయిజన్ హాస్టల్స్లో ఏంటివన్నీ 1-4 సార్లు చెప్తున్నాను. ఇంక అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. ఒకటి జరగకుండా చూసుకోవాలి, ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి, విజిలెంట్గా ఉండాలి. అది కూడా పెట్టాను ఇప్పుడు, అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం. నేను ఎవరు తప్పు జరిగినా, ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా పని చేయకుండా కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది. ఐఎమ్ వెరీ క్లియర్, వీఆర్ ఆల్ హియర్. ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు, పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ, వీఆర్ హియర్ టు డూ జాబ్. అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఆస్మా తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. ఈ తుఫాను మరో 2 రోజుల్లో ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు పడుతున్నాయి. మరో 2 రోజుల్లో తీవ్ర రూపం దాల్చనుంది. కేజీహెచ్ వైద్యులు ఒక అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి సక్సెస్ అయ్యారు. ఓ మహిళ కడుపులో శిశువు ఎముకల గూడును శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు 25 లోపే ఉంటాయని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ తెలిపారు. ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా చేసిన గైనిక్ వైద్య బృందాన్ని అభినందించారు. అనకాపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల మహిళకు 2 పిల్లలు ఉన్నారు. 3 ఏళ్ల తర్వాత మరోసారి గర్భం దాల్చడంతో ఆపరేషన్ కోసం మందులు వాడారు. ఆ తర్వాత నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేది. ఈ క్రమంలో ఆగస్టు 3వ వారంలో కేజీహెచ్ ప్రసూతి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఐ వాణిని ఆమె సంప్రదించారు. బాధితురాలికి తొలుత అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి కడుపులో కణితి లాంటిది ఉందని గుర్తించారు. అనంతరం ఎంఆర్ఐ స్కాన్ చేయగా 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు నిర్ధారించారు. అత్యంత అరుదుగా తలెత్తే ఈ సమస్యను వైద్య పరిభాషలో లిథోపెడియన్గా వ్యవహరిస్తారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ తెలిపారు. గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇటువంటి కేసులు 25 కన్నా తక్కువే నమోదయ్యాయని ఆయన వివరించారు. ఈ మా కేజీహెచ్లో ఒక అత్యరుదైన కేసు ఒకటి ఆపరేట్ చేయడం అనేది జరిగింది. ఇది మా గైనిక్ విభాగం శ్రీ వాణి గారు ఆవిడ బృందం దీన్ని ఆపరేట్ చేయడం అనేది జరిగింది. దీంట్లో జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ గారు, ఎనస్థీషియా ప్రొఫెసర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అయ్యి సక్సెస్ఫుల్గా ఆ ఆపరేషన్ జరిపించి తల్లిని మంచిగా ఇంటికి పంపించడం అనేది జరిగింది. ఇది ఎందుకు ఇంత అత్యరుదని చెప్తున్నానంటే, ఇప్పటివరకు మేము డేటా కలెక్ట్ చేస్తే ఓన్లీ 27 కేసెసే ఇండియాలో రిపోర్ట్ అయ్యాయి. 300 సంవత్సరాల నుంచి మనం క్యాల్కులేట్ చేస్తే, ఇలాగే 300 సంవత్సరాల నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం చూస్తే ఓన్లీ 300 కేసులు మాత్రమే రికార్డ్ అయ్యాయి. 300 ఇయర్స్కి 300 కేసెస్ మాత్రమే రికార్డ్ అయ్యాయి. అంటే సంవత్సరానికి ఒక్క కేసు మనం చూస్తాం ఎక్కడో ఒక దగ్గర. సో అలాంటి కేసు ఇక్కడ మన దగ్గర ఇది రికార్డ్ అవ్వడం అనేది జరిగింది. దీంట్లో ఏంటంటే ఫీటస్ బ్రతికి ఉండదు, కాకపోతే ఆ ఫీటస్ యూట్రస్లో లేకుండా బయట అబ్డమెన్లో ఏదో ఒక పార్ట్ దగ్గర అది ఉండిపోయి అది డెవలప్ అవుతుంది బ్లడ్ సప్లై తీసుకొని. కానీ అది బ్లడ్ సప్లై సరిపోదు కాబట్టి ఆ ఫీటస్ లోపలే చనిపోతుంది. చనిపోయిన తర్వాత దానికి మనం స్కానింగ్ చేసి అది నిర్ధారణ చేసుకొని మా వాళ్ళు దానికి ఆపరేషన్ చేశారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆపరేషన్ చేసి ఆ ఎముకల గూడుని బయటికి తీశారు. బయటికి తీసి ఓన్లీ బోన్స్ మాత్రమే ఉన్నాయి. బోన్స్ ఫార్మ్ అయ్యాయి అంటే మనం ఎప్పుడో 25 వీక్స్ కింద మనం దాన్ని క్యాల్కులేట్ చేస్తాం. 25 వీక్స్ అయితేనే మనకు అది వస్తుంది. సో ఆ తల్లి 25 వీక్స్ సేవ్ చేశారు. సో దాన్ని మనం అద్భుతంగా సర్జరీ చేసి వాణి బృందం చక్కగా ఆ పేషెంట్ని తల్లిని హ్యాపీగా ఇంటికి పంపించారు. డాక్టర్ ఆనంద్ బృందంతో కలిసి డాక్టర్ వాణి గత నెల 31వ తేదీన మహిళకు శస్త్రచికిత్స చేశారు. కడుపులోని శిశువు ఎముకల గూడును విజయవంతంగా తొలగించారు.
సాధారణ స్థితికి చేరుకున్న ఆమెను కొద్ది రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వైద్య వర్గాలు చెప్పాయి. ఇటువంటి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించిన ప్రసూతి విభాగం వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ అభినందించారు. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని సంరక్షిద్దాం అనే నినాదంతో జీవీఎంసీ ముందుకు వెళ్తోంది. మట్టి వినాయక ప్రతిమలను సాక్షాత్తు మేయర్ హరివెంకట కుమారి, కమిషనర్ సంపత్ కుమార్లు స్వయంగా తయారు చేసి అందరికీ పంచారు. సాంప్రదాయ వినాయక చవితిని మట్టి వినాయకులతో నిర్వహించాలని మేయర్ గొలగాని హరివెంకట కుమారి, కమిషనర్ సంపత్ కుమార్లు పిలుపునిచ్చారు. జీవీఎంసీ పాత మీటింగ్ హాల్లో మట్టి వినాయక ప్రతిమలను స్వయంగా తయారు చేసి చూపించారు. డ్వాక్రా సంఘాల మహిళలు ఎన్జీఓస్తో కలిపి మట్టి వినాయక ప్రతిమలను తయారు చేశారు. అనంతరం మహిళలకు మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు. విశాఖ నగరంలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నగరవాసులపై ఉందని మేయర్ గొలగాని, కమిషనర్ సంపత్ కుమార్లు తెలిపారు. వినాయక ప్రతిమల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, థర్మాకోల్ వాడటం వల్ల అందులో ఉన్న రసాయనాలు పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం ఏర్పడి ప్రతి జీవి ప్రాణహానికి కారణమవుతున్నాయని చెప్పారు. ప్రకృతిని గౌరవించకపోవడం వల్ల మనం అనేక విపత్తులు చూస్తున్నామని, కాలుష్యంలో విశాఖ అగ్రస్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా అవగాహన పెంచుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. అది ఎన్నో కెమికల్స్తో కూడుకొని ఉంటుంది. అది మనం నిమజ్జనం చేయడం వలన సముద్రంలో ఉన్న జలరాశులు అన్నీ కూడా ఆ కెమికల్స్ వలన చాలా అంటే వాళ్ళు చనిపోయడానికి కూడా అవకాశం ఉంటుంది జీవరాశులు. కనుక మనము ప్రకృతిని కాపాడాలి. ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుల్ని పూజించాలని కోరుకుంటూ, మనం అనేక రకాలైనటువంటి పొల్యూషన్స్ చేస్తూ ఉన్నాం. దానికి తోడు ఇప్పుడు వచ్చేటువంటి దీన్ని నిజంగా అర్థం చేసుకుంటే మట్టి వినాయక విగ్రహాలు దాని యొక్క ప్రాధాన్యత మనందరికీ తెలుస్తుంది. సో జరుగుతున్నటువంటి నష్టాన్ని మనం తగ్గించగలం తప్ప నివారించలేము. సో ఎక్కడ అవకాశం ఉన్నా తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ప్రతి ఐటమ్ కూడా డబ్బుతో కూడుకున్నది. ప్రతి దాన్ని కూడా ప్రభుత్వము డబ్బు మనకంటే శాంక్షన్ ఇస్తేనే పని అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం పొల్యూషన్ని చేసేదాన్ని కంట్రోల్ చేస్తే అట్లీస్ట్ మనం స్పెండ్ చేయాల్సినటువంటి డబ్బులు కూడా తగ్గుతాయి. సో ఇదంతా కూడా కేవలం మన సొసైటీస్ పూర్తి స్థాయిలో అవేర్నెస్తో పనిచేస్తే తప్ప, సంఘటితంగా పనిచేస్తే తప్ప సాధ్యం కాదు. పలు నివాసిత సంక్షేమ సంఘాల ప్రతినిధులకు, ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులు, ఆర్పీలకు మట్టి గణపతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ వర్మ, డివి రమణమూర్తి, సీఎంహెచ్ఓ డాక్టర్ నరేష్ కుమార్, యూసీడీ పీడీ ఫణిరామ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని జాతీయ సమావేశాల్లో తీర్మానించినట్లు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ తెలిపారు. 3 రోజుల పాటు ఉక్కు నగరంలో జరిగిన ఏఐటీయూసీ జాతీయ సమావేశాలు ముగిశాయి. ముగింపు సందర్భంగా నగరంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. సరస్వతి పార్క్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు జరిగిన భారీ ర్యాలీలో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. ఉక్కు నగరం గురజాడ కళాక్షేత్రం వేదికగా ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు 3 రోజుల పాటు జరిగాయి. సమావేశాల్లో కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు పోరాటాలకు తీర్మానాలు చేశారు. సమావేశాల ముగింపు సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. సరస్వతి పార్క్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున యూనియన్ నాయకులు, కార్మికులు ఎర్ర జెండాలు చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. జాతీయ స్థాయి నుంచి జిల్లా నాయకుల వరకు ప్రదర్శనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడాలంటూ ముక్త కంఠంతో కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ప్రధాన ట్యాగ్ లైన్ తో ఈ ఏడాది జాతీయ స్థాయి సమావేశాలు ఉక్కు నగరంలో జరిగాయని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ అన్నారు. 38 మంది బలిదానాలతో ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ ను స్ట్రాటజిక్ సేల్ పేరిట
కేంద్రం అమ్మేయడానికి సిద్ధంగా ఉందని మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను, కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తోందని విరుచుకుపడ్డారు. 150 ఏళ్ల పోరాటంతో సాధించుకున్న హక్కులను కేవలం 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గానికి అన్యాయం చేయాలని చూస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడినప్పటి నుంచి రైతులు, కార్మికులు, యువత ఇబ్బందులు పడుతూనే ఉన్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరి అవలంబించకుండా కేంద్రంలో పోరాడాలని కోరారు. జాతీయ సమావేశాల్లో చేసిన తీర్మానాలపై భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. We specially kept our General Council to express our support on behalf of all the trade unions and all those different federations and associations who are looking towards RINL. We want RINL to remain in a public sector, and that's why we came here to have our General Council to extend our support. We are also raising a demand. Andhra government is in alliance with the central government, and the Andhra Chief Minister, who is in government of NDA, he has given a package to the central government, but Visakha steel plant is missing from that. So our demand is that Chief Minister of Andhra Pradesh, who is part of NDA government, should take up this issue with the government. We have been taking it up. Our Andhra people have been on struggle. Our Visakhapatnam people are having this battle for 1290 days. It's a long battle in the history, and this pride of Andhra people, Telugu people, Visakha steel plant was got after sacrifices of 38 young lives. So how can the government be so careless, letting this Vizag steel plant to go out of the hands of public sector and to be sold to the private corporate houses? That's why we oppose it, and we especially wanted whole of our General Council to be held here. Our 100% solidarity, support to the people of Visakhapatnam, to the people of Andhra for saving this Vizag steel plant. We are going to observe 23rd September as a black day, because in September during Corona period 4 labor codes were brought, which are actually to snatch away our rights of fighting of 150 years, having these rights in pre-independence era up to independent era, and suddenly the central government led by Modi wanted to abolish it. విశాఖ వేదికగా నిర్వహించిన ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై యూనియన్ నేతలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఎంపీ శ్రీభరత్, ఏయూబీసీ ఆచార్య శశిభూషణ్ రావులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని ఏయూలో నిర్వహించారు. మాస్ ప్లాంటేషన్ లో భాగంగా మొక్కలు నాటారు. నార్త్ క్యాంపస్ లో వన మహోత్సవం అనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు చైతన్య ర్యాలీ నిర్వహించారు. భావితరాలకి మంచి వాతావరణాన్ని అందించాలంటే నేటితరం మొక్కలను విరివిగా నాటి సంరక్షించాలని వక్తలు పిలుపునిచ్చారు. పచ్చదనంతోనే ఆహ్లాదకర వాతావరణంతో పాటు కాలుష్యాన్ని అరికట్టవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ధనుంజయరావు, ఏయూ కళాశాల ప్రిన్సిపల్స్, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. One of the 4 agendas that you have taken is drug-free campus. Why does one go to drugs? మీ అందరూ ఒకసారి ఆలోచించండి. Normally one goes to cigarettes, alcohol or drugs when they are not happy. Where does that come from? Lot of stress in examinations, financial issues at home, relationship issues, friendship issues. ఈ అన్నిటి వల్ల ఏంటంటే people resort to some escape. సో ఆ ఎస్కేప్లో ఏంటంటే some of you may feel that consuming drugs or consuming alcohol is making you lessen that pain. My request to you all is, some of these things ఒకసారి once you start it, once it becomes an addiction, అది మీరు కూడా ఆపలేకపోతారు. It becomes a serious challenge. I am also a president of a university, Geetam, which is not very far from here. We have 14,000 students on that campus, about the same number as Andhra University. And this is a problem that is widespread in society. If you are able to look at yourself inward,
How are you able to deal with failure? How are you able to deal with challenges? Are you having good friends, good family? It will be easy for us to answer. Will we be able to be strong and independent, or are we going to succumb to the pressure of something? Another, దాని మీద టాస్క్ ఫోర్స్ కూడా పెడుతున్నాము. Last few years there has been some increase in that. I request all of you also to contribute in that effort. As students, if you see any issues anywhere, please report it to the authorities. Please take it seriously. It is for the future of your own friends and classmates. There are other things that are taken up as agendas like say no to plastic and protect the environment. Now, I am very proud. I have a record as far as I can remember, maybe last 25 years. I have not thrown any plastic anywhere on the road or any ground or any drainage. But as students, some of you may see the change during your time in Andhra University. Some of you may see it after you graduate as an alumni. But I wish you all well. I hope you have a good time for the rest of your academic program. And the academic leadership and the administrative leadership that is here, we will hold them accountable as a government to work hard, to do justice to you all, to provide good education, and to maintain a healthy collegial atmosphere in the campus. Any elements that are damaging that culture in the university will be identified, will be isolated, and where necessary, action also will be taken. There is no hesitation in that. There are some things that should not have happened in the last 5 years that have happened. We will study those in detail. There is no reason to panic or to be speculative, especially the staff members here. Already they keep sending me WhatsApp messages. This wrong is happening, that wrong is happening. Nobody needs to worry. We are listening to everything. Just because we are not acting on everything immediately does not mean that action is not going to be there. There will be appropriate action at the appropriate time. Building any organization, building any institution takes. జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ సాగింది. కమిషనర్ వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నినాదాలు చేశారు. యూజీడీ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం 24,500 జీతం ఏరియస్తో సహా చెల్లించాలని యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. చనిపోయిన, రిటైర్మెంట్, అనారోగ్యం పాలైన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలోకి తీసుకోవాలని కోరారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నిరసన ర్యాలీలో నూకరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉంటే ఈ రోజున 2,700 మంది మాత్రమే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. కేవలం మిగతా ఉన్నటువంటి సిబ్బందులందరినీ కూడా మలేరియాలో కానీ, వర్కర్ కమ్ డ్రైవర్లుగా కానీ, అన్ని మెయిన్ ఆఫీసులో కానీ, అట్లాగే జోనల్ ఆఫీసులు కానీ తరలించారు. కొత్తగా సిబ్బందిని తీసుకోలేదు. మరి ఏ రకంగా పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది? అంతేకాకుండా ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని సిబ్బంది తక్కువ ఉన్నారని మెయిన్ రోడ్లోనూ, NH5లోనూ, ప్రధాన రోడ్లో మాత్రమే చూపిస్తున్నారు 9 గంటల వరకు. ఆ తర్వాత గల్లీలో పంపిస్తే ఎంత పని అవుతుంది? అంచేత గల్లీల్లో కుళ్ళు కంపు కొడుతుంది, చెత్త కానీ, డ్రైనేజీలు కానీ కొడుతూ ఉంటే కార్మికులు పని చేయట్లేదు, కార్మికులు రాలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు కార్మికులు తిట్టుకుంటారు. దీనికి కారణం ప్రభుత్వము, అట్లాగే అధికారులు. గల్లీలో చేయవలసిన పనులను, మనుషుల్ని, కార్మికుల్ని మెయిన్ రోడ్లో పెడతా ఉన్నారు. లేకపోతే ఎవరైనా వీఐపీలు వచ్చారంటే మెయిన్ రోడ్లోనే NH5లో పెడుతున్నారు. గల్లీలు ఏమవ్వాలని మేము ప్రశ్నిస్తున్నాం. మరి కలరా కానీ, తర్వాత చికెన్ గునియా కానీ ఏవి రావని చెప్పేసి అనుకుంటామా? కాబట్టి ఏంటంటే ఎప్పటికైనా జీవీఎంసీ కమిషనర్ గారికి కొలువు చేసుకొని వెంటనే చర్చలు జరిపి గతంలో 3 మినిట్స్ రాశారు. గత సంవత్సరం జూన్ నెలలో ఒకటి, 2002, 2003లో వాట్సాప్లో సంబంధించి మినిట్స్ రాశారు. ఇంతవరకు వాటిని అమలు చేయలేదు. కాబట్టి నగరం పెరుగుతూ ఉంది, జనాభా పెరుగుతుంది, ఇళ్ళు పెరుగుతూ ఉన్నాయి, చెత్త పెరుగుతూ ఉంది. కానీ సిబ్బంది మాత్రం పెరగలేదు. సిబ్బందిని పెంచాలని, ఆ రకంగా ప్రజల ఆరోగ్యం మీద, అలాగే నీటి సరఫరా ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించే విధంగా మొత్తం వీటన్నిటి కూడా సమగ్రంగా పరిశీలన చేసి
చర్చించి పరిష్కారం చేయాలని, నగరాన్ని ఆరోగ్యంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పటికీ కమిషనర్ గారికి దీని మీద చర్చలు జరిపి పరిష్కారం చేయకపోతే మాత్రం నిర్వాధిక భూమిలోకి వెళ్తామని చెప్పేసి అధికారులకి, పార్లమెంట్కి, పాలక వర్గానికి, అలాగే కార్పొరేటర్లకి, అలాగే ఎమ్మెల్యేలకి మేము వాళ్ళు కూడా మెమరాండాలు ఇస్తాము. వాళ్ళు కూడా సహకారం తీసుకోవడం అనేది జరుగుతుంది. బీచ్ రోడ్లోని విక్టోరియా అట్ సీ మెమోరియల్ స్తూపంపై లేజర్ షో ప్రదర్శన అదిరహో అనిపించింది. తూర్పు నౌకాదళం యుద్ధ విజయాలకు సంబంధించి లేజర్ షోను ఈఎన్సీ, జీవీఎంసీలు సంయుక్తంగా నిర్వహించాయి. భారత నౌకాదళ చీఫ్ కమాండర్ రాజేష్ పెందార్కర్, కలెక్టర్ హరీందర్ ప్రసాద్, ఎంపీ శ్రీ భరత్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, మేయర్ హరివెంకట కుమారులతో కలిసి పలువురు ప్రముఖులు లేజర్ షో ప్రదర్శనకు హాజరయ్యారు. లేజర్ షో ప్రదర్శన అందరినీ ఆకట్టుకుందని వక్తలు అన్నారు. ఇలాంటి చరిత్ర ఉన్న అద్భుత విజయాలను నగరవాసులు, పర్యాటకులకు లేజర్ షో ద్వారా తెలుగు, ఇంగ్లీషుల్లో కూడా ప్రతి వారం ప్రదర్శించబడుతోందని తెలిపారు. వాల్తేరు డిపో కండక్టర్ కేఆర్ రావు అక్రమ సస్పెన్షన్ ను ఎత్తివేసి విధిలోకి తీసుకోవాలని కోరుతూ ఎన్ఎంయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. డిపో నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అధికారులు కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని సంఘం నాయకులు మండిపడ్డారు. కండక్టర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి మోహన్, డిపో కార్యదర్శి వసంతరావు తదితరులు పాల్గొన్నారు. పై స్థాయి ఉన్నటువంటి అన్ని రకాల స్థాయి యాజమాన్యాలకి లిఖితపూర్వకంగా లెటర్లు ఇచ్చాం. ఇక్కడ డిపో మేనేజర్ గారు మా ఉద్యోగిని అక్రమంగా సస్పెండ్ చేశారు కాబట్టి దీని మీద తక్షణమే చర్య తీసుకొని మా ఉద్యోగిని ఇదే డిపోలో ఉద్యోగం చేసేటట్టుగా మీరు తాకీదులు ఇవ్వండి ఆ డిపో మేనేజర్ గారికి అని తెలియపరిచినప్పటికి కూడా పై యాజమాన్యం నిమ్మకు నీరెత్తుకుని ఊరుకుంటూ మా ఉద్యమం ఉద్ధృతం అవుతున్న కొద్దీ మరి 2 రోజులు 3 రోజుల క్రితం ఆ ఉద్యోగిని ఎటువంటి ఎంక్వైరీ లేకుండా యాక్చువల్గా ఏపీఎస్ఆర్టీసీలో కానీ ఏదైనా సంస్థలో కానీ ఒక ఉద్యోగిని సస్పెండ్ చేస్తే ఆ ఉద్యోగి పైన ఒక కమిటీ వేసి దాన్ని ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారంగా ఏ రకంగా ఉంటే ఆ రకంగా ఉద్యోగి లిఫ్ట్ డ్యూటీలకు మళ్ళీ ఇవ్వడం అవుతుంది. కానీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి దాన్ని మరి వర్కర్లందరి దృష్టిలోకి వెళ్లకుండా చేయడానికని అప్పటికప్పుడే ఇమీడియట్లీ అతన్ని లిఫ్ట్ చేసేసి పక్కన ఉన్నటువంటి సింహాచలం డిపోకి ఈ ఉద్యోగిని బదిలీ చేయడం జరిగింది. ఎంతవరకు ఇది న్యాయబద్ధమైంది? యాక్చువల్గా ఈ ఉద్యమాలన్నీ మా డిపో ముందు చేసుకోవాలా, కానీ ఈరోజు ఈ రోడ్డు మీదకి ఎక్కి ఇంతమంది పురప్రజల మధ్యన చేయడానికి కారణం ఏంటంటే ఆర్టీసీలో ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయారు, వీళ్ళకి ఒళ్ళు బలిసిపోయింది, ఎప్పుడు ఉద్యమాలు చేస్తారు అనేటువంటి నానుడి ప్రజల మధ్య నడుస్తుంది. కాబట్టి అమ్మా ఇది కరెక్ట్ కాదు, మాకు ఇన్ని హెరాస్మెంట్లు చేస్తుంది మా అధికారులు, కాబట్టి మీకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారు ఇక్కడ ఏదైతే ఉన్నారో మా వాల్తేరు డిపో దగ్గరలో అతనికి మరి వినతిపత్రం ప్రభుత్వంలో ఉన్నటువంటి యాజమాన్యం అందరికీ ఇచ్చే వినతిపత్రాలు ఎవరూ స్పందించట్లేదు. మరి గాంధీ గారికి ఇచ్చిన వాళ్ళకి కన్నువిప్పు కలుగుతుందనే ఉద్దేశంతో వినతిపత్రం తెచ్చి మా సమస్యలన్నీ గాంధీ గారి సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం మా సమంజసమైన సమస్యలు ఏవైతే తెలియపరుచున్నామో వాటిని పరిష్కరించి ఈ సమస్యని ఇంతకంటే ముందుకెళ్లకుండా అవసరమైతే బస్సులు ఆపేటువంటి స్థితిలో ఉద్యోగి రాకుండా ఉండేటట్లుగా చేయాలని మీ ద్వారా ఈ ప్రజల ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పివివి మోహన్, నేను రాష్ట్ర కోశాధికారిని. విశాఖపట్నం ఓహెచ్పిఓ కాంప్లెక్స్లో అలాగే అక్కడ దగ్గర 110 ట్రిప్పులు బస్సులు తిరుగుతున్న సందర్భంలో అక్కడ ఓహెచ్పిఓలో కనీస సదుపాయాలు తాగునీరు కానీ వాడుక నీరు కానీ సరిగా లేవు, ఫ్యాన్లు సరిగా తిరగవు, లైట్లు సరిగా వెలగవు. అలాగే డిపో రెస్ట్ రూమ్లోకి వచ్చేటప్పటికేమో అలా కుక్కలు పందులు కూడా పడుకోవు ఆ డిపో రెస్ట్ రూమ్లో. అలాంటి అసౌకర్యాల మధ్య నిబద్ధతతో ఉద్యోగం చేస్తున్నప్పటికీ డిపో మేనేజర్ గారు అదే రోజు అదే డిపోలో అదే రోజు గంటల వ్యవధిలో క్యాష్ కట్టినప్పటికీ ఆ కండక్టర్ని అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేసి ఈరోజు మా బతుకులు రోడ్డు మీద పడేసి ఈరోజు ఉద్యమంలోకి తీసుకొచ్చారు.
ఏదైతే అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేశారో ఆ డిపో మేనేజర్ గారిపై చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ కండక్టర్ని సేమ్ ప్లేస్లో సేమ్ డిపోలో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మా అధికారులకి, పై అధికారులకి 28 మెమొరాండాలు ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేని కారణంగా ఈరోజు భారీ ర్యాలీగా వచ్చి మన శాంతి దూత అయిన మన మహాత్మా గాంధీ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సిబ్బందికి మా హృదయపూర్వక విన్నపం ఏంటంటే, ఏదైతే మేము ప్రభుత్వంలోకి వచ్చి ఉద్యోగ భద్రత లేకుండా ఎవరైనా ఉద్యోగులు ఉన్నారంటే కేవలం 5 సంవత్సరాల అవుతుంది మేము ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకొని, ఈరోజు కూడా ఉద్యోగ భద్రత లేకుండా అధికారులు మా మీద కక్షాదింపు చర్యలు పాల్పడుతున్నారంటే మరి దీన్ని మీరు మీడియా ద్వారా అంకిత భావంతో పనిచేసే ఉద్యోగులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ తెలిపారు. కేజీహెచ్లో దోబీగా విధులు నిర్వహిస్తున్న అదపాక రామారావు పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నీలాపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయనకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ ముఖ్య అతిథిగా హాజరై రామారావును ఘనంగా సత్కరించారు. ఓ వ్యక్తి ఉద్యోగ విరమణ చేసి వెళ్తున్నాడంటే అతని జ్ఞాపకాలు మనతోనే ఉంటాయని సూపరింటెండెంట్ అన్నారు. కుటుంబంలో మహిళల సహకారం ఉంటే ఎంత కష్టమైన ఉద్యోగమైనా సమర్థవంతంగా నిర్వహించవచ్చు అంటున్నారు. విధి నిర్వహణలో బాధ్యతలు నిర్వహిస్తూ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లో ప్రధాన కార్యదర్శిగా రామారావు సేవలందించారని శ్రీనివాస్ అన్నారు. మనతో ఉంటున్నాయని అర్థం. సో మన దగ్గర నుంచి ఎవరైనా ఈ ప్లేస్ నుంచి వాళ్ళ యొక్క ప్లేస్కి వెళ్ళడం అంటే, రిటైర్మెంట్ అంటే ఈ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే వాళ్ళ సొంత ఇంటికే వెళ్తున్నారు, వేరే చోటుకి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈరోజు మన అదపాక రామారావు గారు రిటైర్మెంట్లో ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. నా వైఫ్ చాలా మంచిది అనే ఒక పదం చెప్పారు. అంటేనే ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి అనేది నాకు అర్థమైంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చేశాను, నా వల్ల అయింది, దీనివల్లే జరిగిందనే చెప్పే ఈ లోకంలో, ఈ పరిస్థితుల్లో నా వైఫ్ చాలా మంచిది, ఆవిడ వల్లే నా ఫ్యామిలీ ఇలాగైంది అనేది చెప్పారు. అంటేనే ఆ ఫ్యామిలీ ఎంత అన్యోన్యంగా ఉంది. ఎంతో చక్కగా విధి నిర్వహణలో అన్నిటి గుండి నేనంటూ ఉన్నానని మన వైఎస్ఆర్ టీయూసీకి జనరల్ సెక్రటరీ ఉండి నేటికి 34 సంవత్సరాలు సుదీర్ఘంగా సేవలు అందిస్తూ మంచితనానికి మారిపోయిన వ్యక్తి మన ఆదివాక రామారావు గారు. వారికి మా ట్రేడ్ యూనియన్తో పరిచయం అవ్వడం తెలియజేస్తూ, అలాగే ఈనాటి కార్యక్రమం ఉద్దేశించి వ్యక్తి, అలాగే గుమస్తా కూడా పిలిపించి వెంటనే జరగాలి. ఇద్దరు ఏడీ గారిని తీసిన కేసులో ఎవరు మారిపోయిన జీవితం చెప్పుకోండి. ఇద్దరు ఏడీ గారు, ఒకటి శ్రీనివాస్ గారు, అలాగే మన ఏడీ గారు వెళ్ళారు. మరొక శ్రీనివాసరావు అన్నారు కలియుగంలో మరొక శ్రీనివాస్ అన్యాయం జరగదని ఈ కేజీలో ఎవరికి పట్టకుండా ఆ రిస్క్ పడినా సరే నానా ఇలా చెయ్యండి అని హితబోధం చేసి ఎవరికి వాడిని చేయకుండా ఎప్పటికి పేరున్న వ్యక్తి మన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గానే శ్రీనివాస్ కుమార్ గారు. నిజంగా వారికి ఇంకోసారి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఎంప్లాయీస్ కేర్ చెయ్యాలో ఏది ఉండాలో హితబోధం చేసే వ్యక్తి. ఎందుకంటే ఆయన మంచితనం తెలిసి వచ్చిందే అడ్మినిస్ట్రేషన్ చాలా పవర్ ఉంది. ఒక ఉదాహరణ సార్ మాట్లాడుతున్నారు, కానీ గత గవర్నమెంట్లోనే సార్ పేరు మంచి. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ బీజాపూర్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సరిహద్దులోని అడవులు దాడులతో దద్దరిల్లాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు రేయింబౌళ్లు కష్టపడుతున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. ఎన్నడూ లేనంతగా వరద విజయవాడను ముంచెత్తిందని చెప్పారు. బాధితులకు సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందన్నారు. సీఎం చంద్రబాబు ఎవరు వెళ్లని ప్రాంతాలకు కూడా వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను, పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు బాధితులకు 7.20 లక్షల ఆహార పొట్లాలను అందించామని చెప్పారు. సుమారు 40 డ్రోన్లతో సహాయక చర్యలు అందిస్తున్నామన్నారు. దీంతో పాటు కేంద్రం, వివిధ రాష్ట్రాల నుంచి
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కష్టాల నుంచి బయటపడేయాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో జల దిగ్బంధనం జరిగిన విషయాన్ని మనం కూడా చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులుంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎవరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న చోట్ల కూడా అక్కడికి స్వయంగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి వాళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు ప్రభుత్వం దాదాపు 7,20,000 ఫుడ్ ప్యాకెట్స్ని నేరుగా ప్రతి ఇంటికి కూడా అందించాలనే లక్ష్యంతో పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వార్డుల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటింపు చేసి అందించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి అదేవిధంగా త్రాగునీరు కూడా ప్రతి ఇంటికి, ఎందుకంటే దాదాపు 2-3 రోజుల నుంచి ఎవరు కూడా ఇళ్ళలో నుంచి బయటికి రాలేని పరిస్థితి, మరి వాటర్ కనెక్షన్ కూడా ఆగిపోయిన పరిస్థితి, కొన్ని చోట్ల విద్యుత్ సమస్య ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మళ్ళీ చేయటం, మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందుకని మంచిని కూడా ఇవ్వటం జరిగింది. మరి ఎక్కడ ఎప్పుడు లేని విధంగా దాదాపు 30-40 డ్రోన్స్ని వినియోగించి డ్రోన్స్ ద్వారా మనకి తెలియని పరిస్థితులు కూడా ప్రాంతాలకు కూడా డ్రోన్స్ని పంపించి అక్కడ జరిగిన నష్టాన్ని, అక్కడున్న పరిస్థితులను ఎస్టిమేట్ వేసుకుంటూ వారికి సహాయ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా 55 టన్నుల ఆహార పదార్థాలు కానివ్వండి, నీరు కానివ్వండి, 6 హెలికాప్టర్ల ద్వారా మరి ఎక్కడికైతే వాహనాలు, బోట్స్ చేరుకోలేవో ఆ ప్రాంతాలకి ఫుడ్ని కూడా తరలించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. మరి డ్రోన్స్ ద్వారా, ఎందుకంటే 3 రోజుల నుంచి ఇళ్ళలో బయటికి రాలేకుండా, అదేవిధంగా ఈ వాటర్ ఏదైతే ఉందో కంటామినేటెడ్ వాటర్ ఇల్లుతూ ఉండటం మూలంగా జ్వరాలు ప్రబలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ డ్రోన్స్ ద్వారా మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల క్యాంపులు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో 70 పునరావాస కేంద్రాల్లో 15,000 మందికి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా మరి ఏర్పాటు జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర 11,37,000 క్యూసెక్ల వరద రావటం అనేది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. దాని నుంచి కూడా ఎటువంటి సమస్య లేకుండా చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తామని నేను. గాజువాక బీసీ రోడ్లోని వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో శ్రావణ మాసం ముగింపు సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. వాసవి సేవా సదనంలో జరిగిన కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. గత 22 ఏళ్లుగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంస్థ అధ్యక్షురాలు భారతి, జోన్ చైర్మన్ గీతలు తెలిపారు. ప్రోగ్రామ్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మారుతూ ఉంటారు. ఒక్కరే కాదు, ఆ మారడం వల్ల మాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. నేను ఇప్పుడు జోన్ చైర్మన్గా చేస్తున్నాను. ఈ కార్యక్రమాలు మాకు ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. 22 సంవత్సరాలు బట్టి చేస్తున్నాము. ఇలాగే చెయ్యాలని మేము అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ ఉంటుంది. మా లేడీస్ అందరం కలిపి ప్రతి ప్రోగ్రాంలో వాసవి ప్రోగ్రాము, ఉమెన్స్ డే ప్రోగ్రాము, గాంధీ జయంతి, స్కూల్కి పిల్లలకి డొనేషన్లు అవి ఇస్తున్నాము. మా క్లబ్ ద్వారా ఇస్తున్నాము. అందరికీ ఏ హెల్ప్ కావాలన్నా అవి చేస్తూ ఉంటాము. బ్లడ్ డొనేషన్ అన్నీ చేసాము మొన్న. అన్ని జోన్ల నుంచి లేడీస్ వస్తారు, గాజువాక నుంచి వస్తారు. మేము పిలిచిన వాళ్ళందరూ వస్తారు, మాకు హెల్ప్ చేస్తారు. ఈ బ్లడ్డే కాకుండా ఇంకేవైనా సరే ఐ డొనేషన్, ఐ క్యాంప్ అన్నీ కూడా పెడుతున్నాము. ఇంకా డిసెంబర్ వరకు మాకు టైం ఉన్నది. ఈ కార్యక్రమాలు ఈ డిసెంబర్తో అయిపోయిన వెంటనే మళ్ళీ కొత్త వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ప్రోగ్రాంలో వాళ్ళు కంటిన్యూ చేస్తారండి. ఎన్ని సంవత్సరాలండి? 22 సంవత్సరాల నుంచి ఇలాగా సాగుతున్నాయి. 108 నైవేద్యాలు నిర్వహించాము. ఆ మహిళలు అందరూ కుంకుమ పూజలు నిర్వహించడానికి వచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది.
ఇక్కడ కడు రమ్యంగా శ్రావణ మాసం పూజలు ఆఖరి రోజు సందర్భంగా 108 నైవేద్యాలతో అట్టహాసంగా 150 పైగా మహిళలతో కుంకుమ పూజలు జరుపుతూ ప్రతి ఒక్క కార్యక్రమం శుభ్రంగా చేస్తూ మా పాత వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ మా ఆశీర్వాదాలు ఇస్తూ ఈరోజు సేవ కార్యక్రమంకి వచ్చాము. నేను కూడా మా మిస్సెస్ కుర్రాల భారతి గారు ప్రెసిడెంట్గా ఆవిడికి హెల్ప్ చేయడానికి సర్వీస్ చేయడానికి నేను నాతో పాటు మా బృందం అందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాము. దీనికి మహిళలందరూ సహకరించి చాలా బ్రహ్మాండంగా పెద్దవాళ్ళందరూ కూడా ఆశీర్వదించి చేస్తున్నారు. అందరూ ఆశీర్వాదం మాకు ఉండాలి. వచ్చిన ప్రతి ఒక్క మహిళకు ధన్యవాదాలు తెలుపుతూ జై వాసవి. హెడ్లైన్స్ మరోసారి. వరద బాధితులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం, కుట్రలు మానుకోవాలని విపక్షానికి సీఎం చంద్రబాబు సూచన. 3 ఏళ్లుగా మహిళ కడుపులో ఉండిపోయిన శిశువు ఎముకల గూడు, సర్జరీ చేసి బయటకు తీసిన కేజీహెచ్ వైద్యులు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలనే వాడుదాం, స్వయంగా మట్టి ప్రతిమలను తయారు చేసి పంపిణీ చేసిన మేయర్ గొలగాని, కమిషనర్ సంపత్ కుమార్లు. ముగిసిన ఏఐటీయూసీ జాతీయ సమావేశాలు, నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.